2 డేస్ క్రితం పెట్టినటువంటి 2 పోలీస్ జాబ్‌కి సంబంధించినవి ఫుల్ కాంట్రోవర్సీ అయితాందనమాట. నెగెటివ్ థాట్‌తో. నేనిక్కడ ప్రూఫ్ అనేది చూపిస్తాను చూడండి ఇప్పుడు. ఏమంటే నా దగ్గర ల్యాప్‌టాప్ ఉంది కాబట్టి మంచిదైంది. ఓకేనా? ఇది స్టాక్ మార్కెట్ ఎంత 2021, 18 ఈ డేట్లు కూడా కొంచెం చూస్తా ఉండండి నేను చెప్తా. ఓకేనా? ఇక్కడ ఎంతుంది డేట్‌లో అది బ్యాక్ టెస్టింగ్ అనేది వదలండి. ఆప్షన్ సిరీసు ఇచ్చిముక్కు క్లౌడు 2020, 2020, 2020 ఓకేనా? 2020 11 ఇవి క్యాండిల్ స్టిక్స్ అది ఇది అంటే స్టాక్ మార్కెట్కి సంబంధించింది ఇవన్నీ. ఓకేనా? అప్పుడు డే ట్రేడర్ తెలుగు అనేసి ఒక ఆయన ఉండే. నేను అప్పుడు ఆయన ఫాలో అవుతాంటే. ఓకేనా? ఇదొకటి. దాని తర్వాత ఇలా స్టాక్ మార్కెట్లోకి వచ్చినాను అనమాట. ఓకేనా? స్టాక్ మార్కెట్లోకి వచ్చినాను. నాకు అప్పటికి ఫుల్ కన్ఫ్యూజన్ అనేది ఉంది. నాకు ఇంకా క్లారిటీ అనేది లేదు. ఓకేనా? ఏం చేయాలా ఎట్లా చేయాలా అనేది ఈ డేట్లతో సహా ఉన్నాయి చూడండి ఇక్కడ 2021లో. ఓకేనా? ఇది బ్యాక్ టెస్టింగ్ ట్రేడింగ్ పంతులు అనేసి మీకు ఐడియా ఉంటే ఈ డేట్కి సంబంధించి మీరు వెళ్ళి చూడండి. ఇదే డీటెయిల్ అనేది లేకుంటే అప్పుడు నన్ను అడగండి. ఓకేనా? గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ రెడ్ ఎక్కడ ఎండ్ అయింది ఆ క్యాండిల్లో అనేసి. ఓకేనా? ఇది స్టాక్ మార్కెట్కి సంబంధించింది ఫస్ట్. ఓకే, దాని తర్వాత స్టాక్ మార్కెట్ అయిపోయిన వెంటనే నేనేం చేసినాను, నేను స్టాక్ మార్కెట్లో డబ్బులు పోగొట్టుకొని 1,30,000 రూపాయలు ఇంక ఎలాగైనా చిన్న జాబ్ చేసైనా మా ఫాదర్కి తెలియదు అనమాట. అది బంగారం పెట్టి ఇచ్చినాడు చదువుకోరు అనేసి నేను పొరపాటున ఈజీ మన కోసం స్టాక్ మార్కెట్లో పోగొట్టిన డబ్బులు. దాని తర్వాత సరే డబ్బులు ఎలాగో పోయింది, కనీసము సరే ఏదో ఒక చిన్న జాబ్ చేసి దాని తర్వాత ఈ అప్పులు తీర్దాము అనేసి నేను అప్పుడు ఫిక్స్ అయినాను అనమాట. ఓకేనా? ఫిక్స్ అయిన తర్వాత నేను అప్పుడు ఏం చేసినాను, ఏ జాబ్స్ ఉన్నాయి అనేసి ప్రతిదీ సెర్చ్ చేసినాను అనమాట. ఓకేనా? మీకు అది ప్రూఫ్ చూపిస్తాను. ఇక్కడ ఇంగ్లీష్ అని ఉందే, ఇంగ్లీష్ అని నొక్కగానే ఇక్కడ డేట్లు చూడండి. అది వచ్చి 2020, ఇది వచ్చి 2021. ఇవంతా వశిష్ట 360 45 డేస్ కోర్స్ అనేది ఉంటుంది. మీరు అది పోయి చూడండి. ఓకేనా? ఇది 45 డేస్ కోర్స్ ఉంది ఇంగ్లీష్లో. నేను ఇటు డౌన్లోడ్ చేసుకొని బుక్ కూడా కొన్నాను అనమాట. ఇదిగో ఆ బుక్, ఆ బుక్ కూడా కొన్నాను. నేను చెప్తా, అది పోస్ట్ కూడా చేసినాను. అది నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లోనే ఉంది. దీంట్లో ఇంకోటి గమనించండి మీరు, మనీ వాల్యూ అది వచ్చి ఇక్కడో ఉండదు. అది ఫ్రిక్షన్కి సంబంధించింది. ఇది 2021-10 సెకండ్ డేట్. ఓకేనా? నేను పర్సెంటేజ్ మీద ప్రిపేర్ అయినానని చెప్తున్నాను కదా. ఇదిగో ఇది నోట్బుక్ కూడా రాసినాను. ఆ నోట్బుక్ అనేది మా ఊర్లో ఉంది. ఓకేనా? ఇదిగో ఓకేనా? ఇది ఈయన పోయేసి ఛానల్లో ఉంటుంది, పోయి చూడండి పర్సెంటేజ్ అనేది. నేను డౌన్లోడ్ చేసుకొని చందాను సార్. ఓకేనా? ఇది అయిపోయిన తర్వాత నేనేం చేసినాను, బ్యాక్ టెస్టింగ్లో అవన్నీ చేసుకుంటే ఉన్న స్టాక్ మార్కెట్లో. ఓకేనా? అదే బ్యాక్ టెస్టింగు. దాని తర్వాత ఇప్పుడు ఇంకోటి చూపిస్తాను. కైన్ మాస్టర్, ఇది హోమ్లో రీసెర్చ్ చేయాలి. ఓకేనా? దాని తర్వాత ఇదిగో కైన్ మాస్టర్ ఇది. ఓకేనా? ఈ కైన్ మాస్టరు ఎంఎస్ ఎక్సెల్లో, ఇదిగో ఎంఎక్స్ ఎక్సెల్లో 2021 ఇవన్నీ చూడండి. ఓకేనా? ఇవన్నీ నా దగ్గర ఏమంటే నేను డౌన్లోడ్ చేసి పెట్టిన, ఆయన తెలిసే ఉంటుంది. ఓకేనా? ఎంఎస్ ఎక్సెల్లో నేను ఈ విధంగా నేర్చుకొని ఉన్నానన్నమాట. దాని తర్వాత ఎంఎస్ ఎక్సెల్ అయిపోతేనే జిమ్ అండ్ న్యూట్రిషన్. ఓకేనా? ఇదంతా 2022. ఓకేనా? 2022 మీరు డేట్లు కూడా చూడండి, అక్కడ చూడొచ్చు. ఓకేనా? 2022 ఇవంతా 2022. ఓకేనా? ఇదంతా జిమ్కి సంబంధించింది. ఓకేనా? నేను అప్పుడు ప్యాషన్కి సంబంధించింది. ఓకేనా? కాప్స్ కంపారిజను ఇదంతా ఫిట్నెస్ సంబంధించింది. ఓకేనా?
కౌశిక్లీ అప్పుడు 2022లో ఈ డేట్కి వీడియోలు కూడా ఉంటాయి. ఇది న్యూట్రిషన్ సంబంధించింది. కైన్ మాస్టర్. నేను ఇవన్నీ ఎందుకు చూపిస్తానంటే, నేను అప్పుడు డిగ్రీ అయిపోయిన 1.5 ఇయర్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు ఒక యావరేజ్ స్టూడెంట్ అనేది డిగ్రీ పాస్ అవ్విన వెంటనే మనకి క్లారిటీగా ఒక గోల్, ఒక డైరెక్షన్ అనేది ఉంటుందా? కన్ఫ్యూజ్డ్ మైండ్ అనేది ఉంటుంది కంపల్సరీ. ఒక యావరేజ్ గ్రాడ్యుయేట్కి అనేది ఒక కన్ఫ్యూజన్ మైండ్తోనే ఉంటాడనమాట. ఎందుకో తెలీదు. అప్పటి వరకు ఏం స్కిల్ ఉంది నా దగ్గర ఏమి అనేసి నేను ఇట్లా రకరకాలవన్నీ ట్రై చేసుకుంటూ వచ్చినానమాట. నాకు అప్పుడు ఇంకా ఫుల్ ఆఫ్ క్లారిటీ అనేది లేదు. ఇంకొక ఆయన వచ్చి నాకు మాగే చెరువు నుంచి ఒక ఆయన వచ్చినాడు అనమాట. ఆయన లాయర్ ప్రిపేర్ అవుతున్నాడు అనమాట. ఓకేనా, నాకిన సీనియర్ లాయర్ కానీ ఆయన కూడా అన్నాడు అనమాట. ఓకేనా, ఇట్లా